ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఆపద సమయాలు జీవితంలోకి రావచ్చు. నీ మీద చెడ్డగా మాట్లాడచ్చు, నిందలు వేయచ్చు. అటువంటి స్థితుల్లో ఆపద సమయంలో కృంగిపోయినప్పుడు అని బైబిల్లో లేదు. ఆపద సమయంలో చింతపడినప్పుడు అని బైబిల్లో లేదు. కానీ ఆపత్కాలమందు నీవు మొర్ర పెట్టినప్పుడు అంటే ఎవరికి మొర్ర పెట్టాలి, ఎవరి దగ్గర పరిగెత్తాలి? సర్వసాధారణంగా జీవితంలో ఏదైనా సమస్య రాగానే ఈ సమస్య నుండి నన్ను ఎవరు బయట వేయగలరు లేదా ఎవరు విడిపించగలరని ఎవరి దగ్గరకో వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అయితే మానవ ప్రయత్నాల కన్నా ముందు దేవుని పాదాల దగ్గరికి రాగలిగితే, నీ సమస్యను అర్థం చేసుకునే దేవుడు, నీ నిట్టూర్పును అర్థం చేసుకునే దేవుడు, నీ బాధను గుర్తించే దేవుని పాదాల దగ్గర నువ్వు రాగలిగితే ఆయన నీకు విడుదల దయచేస్తాడు. విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు కదా, విడిపించే దేవుడు ఆయన.